శాంతి 4/12/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మొత్తం ఆధారమంతా స్మృతి పైనే ఉంది. స్మృతితోనే మీరు మధురంగా తయారవుతారు. ఈ స్మృతిలోనే మాయ యుద్ధం కూడా జరుగుతుంది. ప్రశ్న: ఈ డ్రామాలో ఏ రహస్యం చాలా ఆలోచించదగినది? అది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. జవాబు: మీకు తెలుసు, ఈ డ్రామాలో ఒకే పాత్ర 2 సార్లు జరగదు. మొత్తం ప్రపంచంలో ఏ పాత్ర అయితే జరుగుతుందో అది ఒకదానికంటే ఒకటి క్రొత్తది. సత్యుగం నుండి మొదలుకొని ఇప్పటి వరకు ఏ విధంగా రోజులు మారిపోతాయి అని మీరు ఆలోచిస్తారు. మొత్తం పాత్ర అంతా మారిపోతుంది. ఆత్మలో 5000 సంవత్సరాల పాత్ర గురించిన రికార్డు నిండి ఉంది. అది ఎప్పుడు మారదు. ఈ చిన్న విషయం పిల్లలైనా మీ బుద్ధిలో తప్ప ఇంకెవ్వరి బుద్ధిలోకి రాలేదు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుతున్నారు. మధురాతి మధురమైన పిల్లలు, మీరు మీ భవిష్య పురుషోత్తమ ముఖాన్ని, పురుషోత్తమ వస్త్రాన్ని చూస్తున్నారా? ఇది పురుషోత్తమ సంగమయుగం కదా. మేము మళ్ళీ క్రొత్త ప్రపంచమైన సత్యుగంలో వీరి వంశావళిలోకి వెళ్తాము అని మీరు అనుభవం చేస్తారు. దానిని సుఖధామము అంటారు. అక్కడి కోసమే మీరు ఇప్పుడు పురుషోత్తములుగా అవుతున్నారు. మీకు కూర్చుంటూ ఈ ఆలోచనలు రావాలి. విద్యార్థులు చదువుకునేటప్పుడు రేపు మేము ఇలా అవుతాము అని వారి బుద్ధిలో తప్పకుండా ఉంటుంది. అలాగే మీరు కూడా ఇక్కడ కూర్చున్నప్పుడు మేము విష్ణువు యొక్క వంశావళిలోకి వెళ్తాము అన్నది మీకు తెలుసు. మీ బుద్ధి ఇప్పుడు అలౌకికంగా ఉంది. ఇంకా ఏ మనుషుల బుద్ధిలోని ఈ విషయాలు రమిస్తూ ఉండకపోవచ్చు. ఇది సామాన్యమైన సత్సంగం ఏమీ కాదు. మీరు ఇక్కడ కూర్చున్నారు. సత్యమైన బాబా, ఎవరినైతే శివ అని అంటారో వారి సాంగత్యంలో కూర్చున్నాము అని మీరు భావిస్తారు. శివబాబాయే రచయిత. వారికి ఈ రచన యొక్క ఆది మధ్య అంత్యాల గురించి తెలుసు. వారే ఈ జ్ఞానాన్ని ఇస్తారు. అది నిన్నటి విషయమే అన్నట్లుగా వినిపిస్తారు. మీరు ఇక్కడ కూర్చున్నారు. మేము రెజునేట్ అవ్వటానికి, అనగా ఈ శరీరాన్ని వదిలి దైవీ శరీరాన్ని తీసుకునేందుకు వచ్చాము అని అయితే మీకు గుర్తు ఉంటుంది కదా. ఆత్మ అంటుంది, ఇది మా తమో ప్రధానమైన పాత శరీరం, దీనిని మార్చుకొని ఇటువంటి శరీరాన్ని తీసుకోవాలి అని. ఇది ఎంత సహజమైన లక్ష్యము, ఉద్దేశ్యం. చదివించే టీచర్ తప్పకుండా చదువుకునే విద్యార్థుల కన్నా చురుకైన వారిగా ఉంటారు కదా. వారు చదివిస్తారు, మంచి కర్మలను కూడా నేర్పిస్తారు. మమ్మల్ని ఉన్నతోన్నతుడైన భగవంతుడు చదివిస్తున్నారు కావున తప్పకుండా దేవీ దేవతలుగానే తయారు చేస్తారు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఈ చదువు క్రొత్త ప్రపంచం కోసమే ఉంది. ఇంకెవరికి క్రొత్త ప్రపంచం గురించి కొద్దిగా కూడా తెలియదు. ఈ లక్ష్మీ నారాయణులు క్రొత్త ప్రపంచానికి యజమానులుగా ఉండేవారు. దేవీ దేవతలు కూడా నంబర్ వారుగా ఉంటారు కదా. అందరూ ఒకేలా అయితే ఉండలేరు. ఎందుకంటే ఇది రాజధాని. మీకు ఈ ఆలోచనలు నడుస్తూ ఉండాలి. ఆత్మైన మనం ఇప్పుడు పతితం నుండి పావనంగా అయ్యేందుకు పావనుడైన తండ్రిని స్మృతి చేస్తాము. ఆత్మ తన మధురమైన తండ్రిని స్మృతి చేస్తుంది. తండ్రి స్వయంగా అంటారు, మీరు నన్ను స్మృతి చేసినట్లయితే పావనంగా సతో ప్రధానంగా అయిపోతారు. మొత్తం ఆధారం అంతా స్మృతి యాత్రపైనే ఉంది. పిల్లలు, నన్ను ఎంత సమయం స్మృతి చేస్తున్నారు అని తండ్రి తప్పకుండా అడుగుతారు. స్మృతి యాత్రలోనే మాయా యుద్ధం జరుగుతుంది. ఇది యుద్ధం అని కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఇది యాత్ర కాదు, ఇది యుద్ధం వంటిది. ఇందులోనే చాలా అప్రమత్తంగా ఉండాలి. జ్ఞానంలో మాయా తుఫానులు మొదలైన వాటి విషయం ఏదీ లేదు. పిల్లలు అంటారు కూడా, బాబా మేము మిమ్మల్ని స్మృతి చేస్తాము, కానీ మాయ యొక్క ఒక్క తుఫాను క్రింద పడేస్తుంది. నంబర్ 1 తుఫాను దేహాభిమానం.
ఆ తర్వాత కామము, క్రోధము, లోభము, మోహం యొక్క తుఫానులు. పిల్లలు అంటారు, బాబా మేము స్మృతిలో ఉండేందుకు చాలా ప్రయత్నిస్తాము, ఎటువంటి విఘ్నాలు రాకూడదు అని ప్రయత్నిస్తాం, అయినా కూడా తుఫానులు వచ్చేస్తూ ఉన్నాయి. ఈరోజు క్రోధము, ఇంకొకసారి లోభం యొక్క తుఫానులు వస్తాయి. బాబా ఈరోజు మా అవస్థ చాలా బాగుంది, రోజంతటిలో ఎటువంటి తుఫాను రాలేదు, చాలా సంతోషంగా ఉంది, తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేశాము, స్నేహపు అశ్రువులు కూడా వస్తూ ఉన్నాయి అని అంటారు. తండ్రి స్మృతితోనే చాలా మధురంగా అయిపోతారు. మేము మాయతో ఓడిపోతూ ఓడిపోతూ ఎక్కడికి వచ్చి చేరుకున్నాము అన్నది కూడా మీరు అర్థం చేసుకుంటారు. ఇది ఇంకెవ్వరూ అర్థం చేసుకోరు. మనుషులైతే లక్షల సంవత్సరాలు అనేస్తారు, లేక పరంపర అని అనేస్తారు. మీరంటారు, మేం మళ్ళీ ఇప్పుడు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నాం, ఈ జ్ఞానాన్ని తండ్రి వచ్చి ఇస్తారు. విచిత్రుడైన తండ్రి విచిత్రమైన జ్ఞానాన్ని ఇస్తారు. విచిత్రుడు అని నిరాకారుడినే అంటారు. నిరాకారుడు ఈ జ్ఞానాన్ని ఎలా ఇస్తారు? నేను ఏ విధంగా ఈ తనువులోకి వస్తాను అని తండ్రి స్వయంగా అర్థం చేయిస్తారు. అయినా కానీ మనుషులు తికమక పడతారు, ఈ ఒక్క తనువులోకి వస్తారా ఏమిటి అని అంటారు. కానీ డ్రామాలో ఈ తనువే నిమిత్తంగా అవుతుంది, కొద్దిగా కూడా మార్పు జరగదు. ఈ విషయాలను మీరే అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయిస్తారు. ఆత్మయే చదువుతుంది, ఆత్మయే నేర్చుకుంటుంది, నేర్పిస్తుంది. ఆత్మ అత్యంత విలువైనది, ఆత్మ అవినాశి, కేవలం శరీరమే అంతం అవుతుంది. ఆత్మలైన మనము మన పరంపిత పరమాత్మ ద్వారా రచయిత మరియు రచన యొక్క ఆది మధ్య అంత్యాల 84 జన్మల జ్ఞానాన్ని తీసుకుంటూ ఉన్నాం. జ్ఞానాన్ని ఎవరు తీసుకుంటారు? ఆత్మ అయిన మనం. ఆత్మ అయిన మీరే నాలెడ్జ్ఫుల్ తండ్రి ద్వారా మూలవతనము, సూక్ష్మ వతనముల గురించి తెలుసుకున్నారు. మనము స్వయాన్ని ఆత్మగా భావించాలి అని మనుషులకు తెలియనే తెలియదు. మనుషులైతే స్వయాన్ని శరీరంగా భావిస్తూ తల్లక్రిందులుగా వ్రేలాడుతున్నారు. ఆత్మ సత్ చిత్ ఆనంద స్వరూపము అన్న గాయనం ఉంది. పరమాత్మకు అందరికన్నా ఎక్కువ మహిమ ఉంది. ఒక్క తండ్రికి ఎంత మహిమ ఉంది? వారే దుఃఖహర్త సుఖకర్త. దోమలు మొదలైన వాటినైతే, అంటే అందరిలో భగవంతుడు ఉంటే, అన్నింటిలో ఉంటే, నీవే దుఃఖహర్త సుఖకర్త, జ్ఞాన సాగరుడు అని మహిమ చేయరు కదా. అది తండ్రి మహిమయే. పిల్లలైన మీరు మాస్టర్ దుఃఖహర్త సుఖకర్త. పిల్లలైన మీకు కూడా ఇంతకుముందు ఈ జ్ఞానం ఉండేది కాదు. బేబీ బుద్ధి కలవారిగా ఉండేవారు. పిల్లల్లో జ్ఞానం ఉండదు, అలాగే ఇంకే అవగుణాలు కూడా ఉండవు. అందుకే వారిని మహాత్మ అని అంటారు. ఎందుకంటే వారు పవిత్రంగా ఉంటారు. ఎంత చిన్న పిల్లలుగా ఉంటే అంత నంబర్ 1 పుష్పంలాగా ఉంటారు. పూర్తిగా కర్మాతీత అవస్థ ఉన్నట్లుగా ఉంటుంది. కర్మ అకర్మ వికర్మల గురించి ఏమీ తెలియదు. అందుకే వారు పుష్పాల వంటి వారు. వారు అందరినీ ఆకర్షిస్తారు. ఏ విధంగా ఆ ఒక్క తండ్రి అందరినీ ఆకర్షిస్తారు? తండ్రి అందరినీ ఆకర్షించి సుగంధమయమైన పుష్పాలుగా తయారు చేసేందుకే వచ్చారు. కొందరైతే ముళ్ళుగానే ఉండిపోతారు. పంచవికారాలకు వశీభూతులయ్యే వారిని ముళ్ళు అని అంటారు. దేహ అభిమానపు ముళ్ళు నంబర్ 1 ముళ్ళు. దాని ద్వారా ఇతర ముళ్ళ యొక్క జన్మ జరుగుతుంది. ముళ్ళ అడవి చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. అడవిలో రకరకాల ముళ్ళు ఉంటాయి కదా, అందుకే దీనిని దుఃఖధామము అంటారు. క్రొత్త ప్రపంచంలో వికారాల ముళ్ళు ఉండవు, అందుకే దానిని సుఖధామము అంటారు. శివబాబా పూల తోటను తయారు చేస్తారు, రావణుడు ముళ్ళ అడవిని తయారు చేస్తాడు. అందుకే రావణుడిని ముళ్ళ కంపలతో కాలుస్తారు మరియు తండ్రిపై పుష్పాలు అర్పిస్తారు. ఈ విషయాల గురించి తండ్రికి మరియు పిల్లలకే తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. డ్రామాలో ఒకే పాత్ర 2 సార్లు అభినయించబడదు అని పిల్లలైనా మీకు తెలుసు. మొత్తం ప్రపంచంలో ఏ పాత్ర అయితే జరుగుతూ ఉంటుందో అది ఒకదానికంటే ఒకటి క్రొత్తగా జరుగుతుంది అని మీ బుద్ధిలో ఉంది. మీరు ఆలోచించండి, సత్యుగం నుండి మొదలుకొని ఇప్పటి వరకు ఏ విధంగా రోజులు మారిపోతూ ఉన్నాయి. మొత్తం పాత్ర అంతా మారిపోతుంది. 5000 సంవత్సరాల పాత్ర యొక్క రికార్డ్ ఆత్మలో నిండి ఉంది, అది ఎప్పుడూ మారదు. ప్రతి ఆత్మలోనూ
తన పాత్ర నిండి ఉంది. ఈ చిన్న విషయం కూడా ఎవరి బుద్ధిలోకి రాదు. ఈ డ్రామా యొక్క భూత, భవిష్యత్, వర్తమానాల గురించి మీకు తెలిసి ఇది స్కూల్ కదా. పవిత్రంగా అయ్యి తండ్రిని స్మృతి చేసే చదువును తండ్రి చదివిస్తారు. తండ్రి వచ్చి ఈ విధంగా పతితుల నుండి పావనులుగా తయారు చేసే చదువును చదివిస్తారు అని మీరు ఎప్పుడైనా ఈ విషయాల గురించి ఆలోచించారా? ఈ చదువు ద్వారానే మీరు విశ్వాధిపతులుగా అవుతారు. భక్తి మార్గపు పుస్తకాలే వేరు, వాటిని ఎప్పుడూ చదువు అని అనరు. జ్ఞానం లేకుండా సద్గతి ఎలా జరుగుతుంది? సద్గతిని పొందేందుకు తండ్రి లేకుండా జ్ఞానం ఎక్కడి నుండి లభిస్తుంది? మీరు సద్గతిలో ఉన్నప్పుడు భక్తి చేస్తారా? లేదు. అక్కడంతా అపారమైన సుఖమే ఉంటుంది. మరి భక్తి అని దేనినంటారు? భక్తి దేని కొరకు చేయాలి? ఈ జ్ఞానం ఇప్పుడే మీకు లభిస్తుంది. మొత్తము జ్ఞానమంతా ఆత్మలో ఉంది. ఆత్మకి ఎటువంటి ధర్మము ఉండదు. ఆత్మ శరీరాన్ని ధారణ చేసినప్పుడు ఫలానా వారు ఈ ధర్మానికి చెందిన వారు అని అంటారు. ఆత్మ యొక్క ధర్మం ఏమిటి? ఒకటేమో ఆత్మ బిందువు వంటిది, మరియు శాంత స్వరూపం, శాంతిధామ నివాసి. పిల్లలందరికీ తండ్రిపై హక్కు ఉంది అని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. ఇతర ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోయిన పిల్లలు ఎందరో ఉన్నారు. వారందరూ మళ్ళీ బయటికి వచ్చి వారి నిజ ధర్మంలోకి వచ్చేస్తారు. ఎవరైతే దేవీ దేవతా ధర్మాన్ని వదిలి ఇతర ధర్మాలలోకి వెళ్ళారో ఆకులన్నీ తిరిగి తమ స్థానంలోకి వచ్చేస్తాయి. మీరు మొట్టమొదటైతే తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఈ విషయాలలోనే అందరూ తికమక పడుతున్నారు. ఇప్పుడు మనల్ని ఎవరు చదివిస్తున్నారు అనేది పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. అనంతమైన తండ్రి శ్రీకృష్ణుడైతే దేహదారి, బ్రహ్మ బాబాను దాదా అని అంటారు. మీరంతా పరస్పరం సోదరులు కదా. ఆ తర్వాత పదవిపై ఆధారపడి ఉంటుంది. సోదరుడి శరీరం ఎలా ఉంటుంది? సోదరి శరీరం ఎలా ఉంటుంది? ఆత్మ అయితే ఒక చిన్న సితారా లాగా ఉంటుంది. ఇంతటి జ్ఞానమంతా ఒక చిన్న సితారాలో ఉంది. ఈ సితారా శరీరం లేకుండా మాట్లాడను కూడా మాట్లాడలేదు. ఈ సితారాకు మాట్లాడేందుకు ఎన్నో ఇంద్రియాలు లభించాయి. సితారాలు అంటే ఆత్మలైన మీ ప్రపంచమే వేరు. ఆత్మ ఇక్కడికి వచ్చి శరీరాన్ని ధారణ చేస్తుంది. శరీరమే చిన్నదిగా పెద్దదిగా అవుతుంది. ఆత్మయే తన తండ్రిని స్మృతి చేస్తుంది. అది కూడా ఎప్పటి వరకు అయితే శరీరంలో ఉంటుందో అప్పటి వరకు స్మృతి చేస్తుంది. ఇంట్లో ఆత్మ తండ్రిని స్మృతి చేస్తుందా? పరంధామంలో లేదు. మేము ఎక్కడ ఉన్నాము అన్నదేమీ అక్కడ తెలియదు. ఆత్మ మరియు పరమాత్మ ఇరువురు ఎప్పుడైతే శరీరంలో ఉంటారో అప్పుడే ఆత్మలు మరియు పరమాత్మ యొక్క మిలనము అని అనడం జరుగుతుంది. ఆత్మ మరియు పరమాత్మ ఎంతో కాలం వేరుగా ఉన్నారు అన్న గాయనం కూడా ఉంది. ఎంతకాలం వేరుగా ఉన్నారు, ఎంత సమయం వేరుగా ఉన్నారు అన్నది మీకు గుర్తుకు వస్తుందా? క్షణక్షణము గతిస్తూ అలా 5,000 సంవత్సరాలు గతించిపోయాయి. మళ్ళీ మొదటి నెంబర్ నుండి ప్రారంభించాలి. యాక్యురేట్ లెక్క ఉంది. ఫలానా వారు ఎప్పుడు జన్మించారు అని ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు కరెక్ట్గా చెప్పగలరు. శ్రీకృష్ణుడే మొదటి నెంబర్లో జన్మ తీసుకుంటారు. శివుడి విషయంలోనైతే నిమిషాలు, క్షణాలు ఏమీ చెప్పలేరు. శ్రీకృష్ణుడి విషయంలో తిథి, తారీఖు, నిమిషాలు, క్షణాలు అన్నీ తీయవచ్చు. మనుషుల గడియారంలో తేడా రావచ్చు, కానీ శివబాబా అవతరణలో ఏమాత్రము తేడా రాదు. వారు ఎప్పుడు వచ్చారు అన్నది తెలియను కూడా తెలియదు. సాక్షాత్కారం జరిగినప్పుడు వారు వచ్చారు అని కూడా కాదు. అలా కాదు, సుమారుగా చెప్పవచ్చు. నిమిషాలు, క్షణముల లెక్కను మాత్రం తెలియజేయలేరు. వారి అవతరణ కూడా అలౌకికమైనదే. వారు అనంతమైన రాత్రి సమయంలోనే వస్తారు. మిగిలిన అవతరణలు మొదలైనవి ఏవైతే జరుగుతాయో వాటి గురించి అయితే తెలుస్తుంది. ఆత్మ శరీరంలోకి ప్రవేశిస్తుంది, చిన్న వస్త్రాన్ని ధరిస్తుంది, మళ్ళీ మెల్లమెల్లగా పెద్దగా అవుతుంది. శరీరంతో పాటు ఆత్మ బయటకు వస్తుంది. ఈ విషయాలన్నింటి గురించి విచార సాగరం మతనం చేసి మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాల్సి ఉంటుంది. ఎంతమంది మనుషులు ఉన్నారు, ఒకరు మరొకరితో కలవరు. ఇది ఎంత పెద్ద రంగస్థలం! ఇది ఒక పెద్ద హాలు వంటిది. ఇందులో అనంతమైన నాటకం జరుగుతూ ఉంది. పిల్లలైన మీరు ఇక్కడకు నర్ నుండి నారాయణుడిగా అయ్యేందుకు వస్తారు.
తండ్రి ఏ క్రొత్త సృష్టినైతే రచిస్తారో అందులో ఉన్నత పదవిని తీసుకునేందుకు వస్తారు. ఇకపోతే ఈ పాత ప్రపంచం ఏదైతే ఉందో అదైతే వినాశనం అవ్వనున్నది. బాబా ద్వారా క్రొత్త ప్రపంచ స్థాపన జరుగుతూ ఉంది. బాబా మళ్ళీ పాలన కూడా చేయాలి. తప్పకుండా ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదులుతారో అప్పుడు మళ్ళీ సత్యుగంలో క్రొత్త శరీరాన్ని తీసుకొని పాలన చేస్తారు. దానికంటే ముందు ఈ పాత ప్రపంచం యొక్క వినాశనం కూడా అవ్వాలి. ప్రపంచానికి నిప్పు అంటుకుంటుంది. చివరిలో ఈ భారత్లో కూడా కొంతే మిగులుతుంది. మిగిలినవన్నీ వినాశనం అవుతాయి. వినాశనం తర్వాత శిక్షలు అనుభవించకుండా ఉండాలి అని ఇప్పుడు మీరు కృషి చేస్తున్నారు. ఒకవేళ వికర్మల వినాశనం అవ్వకపోతే శిక్షలు కూడా అనుభవిస్తారు మరియు పదవి కూడా లభించదు. మీరు ఎవరి వద్దకు వెళ్తారు అని మిమ్మల్ని ఎవరైనా అడిగినట్లయితే మీరు చెప్పండి, బ్రహ్మ తనువులోకి వచ్చి ఉన్న శివబాబా వద్దకు మేము వెళ్తున్నాము అని. ఈ బ్రహ్మ శివుడు ఏమీ కాదు. ఎంతగా తండ్రిని తెలుసుకుంటారో అంతగా తండ్రితో ప్రేమ కూడా ఉంటుంది. బాబా అంటారు, పిల్లలు మీరు ఇతరులెవ్వరినీ ప్రేమించకండి. ఇతర సాంగత్యాలను తెంచి ఒక్కరితో సాంగత్యాన్ని జోడించండి. ఏ విధంగా ప్రియుడు ప్రేయసి ఉంటారు కదా, ఇది కూడా అటువంటిదే. 108 సత్యమైన ప్రేయసులుగా అవుతారు. అంటే 108 మంది. అందులో కూడా 8 మంది సత్యాతి సత్యంగా అవుతారు. 8తో కూడిన మాలయే ఉంటుంది కదా. 9 రత్నాలు మహిమ చేయబడ్డారు. 8 మణులు. 9వ వారు బాబా. ముఖ్యమైన వారు 8 మంది దేవతలు. ఆ తర్వాత త్రేత అంతిమం కల్లా 16,108 మంది రాకుమారులు రాకుమారిల కుటుంబం తయారవుతుంది. బాబా అయితే అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తారు. మేమైతే సృష్టికి యజమానులుగా అవుతామని పిల్లలైన మీకు నష ఉంది. బాబాతో అటువంటి వ్యాపారాన్ని చెయ్యాలి. ఎవరో అరుదుగా ఈ వ్యాపారం చేస్తారు అని చెప్తారు. ఇటువంటి వ్యాపారులు ఇంకెవ్వరూ లేరు. కావున పిల్లలు మేము బాబా వద్దకు వెళ్తాము అని ఉల్లాసంలో ఉండండి. పైనున్నవారు బాబా. ప్రపంచానికి ఇది తెలియదు. వారైతే అంతిమంలో వస్తారు అని అంటారు. ఇప్పుడు ఇది అదే కలియుగ అంతిమం, అదే గీత మహాభారత సమయం, అదే మిజైల్స్ను కనుగొనే యాదవులు, అదే కౌరవ రాజ్యం మరియు ఆ పాండవులైన మీరే నిలబడి ఉన్నారు. పిల్లలైన మీరు ఇప్పుడు ఇంటిలో కూర్చొని మీ సంపాదన చేసుకుంటూ ఉన్నారు. భగవంతుడు ఇంట్లో కూర్చొని ఉండగానే వచ్చారు. అందుకే బాబా అంటారు, మీ సంపాదనను చేసుకోండి. ఈ వజ్రతుల్యమైన జీవితం విలువైనది అని గానం చేయబడింది. ఇప్పుడు దీనిని గవ్వల వెనుక పోగొట్టుకోకూడదు. ఇప్పుడు మీరు ఈ మొత్తం ప్రపంచాన్ని రామరాజ్యంగా తయారు చేస్తారు. మీకు శివుడి నుండి శక్తి లభిస్తూ ఉంది. ఇకపోతే ఈ రోజుల్లో చాలామందికి అకాల మృత్యువు కూడా జరుగుతుంది. బాబా బుద్ధి తాళాన్ని తెరుస్తారు మరియు మాయ బుద్ధి తాళాన్ని మూసేస్తుంది. ఇప్పుడు మాతలైన మీకు జ్ఞాన కలశం లభించి ఉంది. అబలలకు బలాన్ని ఇచ్చేవారు తండ్రి. ఇదే జ్ఞానామృతం. శాస్త్రాల జ్ఞానాన్ని అమృతము అని అనరు. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఒక్క తండ్రి ఆకర్షణలో ఉంటూ సుగంధమయమైన పుష్పాలుగా అవ్వాలి. మీ మధురమైన తండ్రిని స్మృతి చేస్తూ దేహ అభిమానము అనే ముళ్లను కాల్చేయాలి. సెకండ్ పాయింట్, ఈ వజ్రతుల్యమైన జన్మలో అవినాశి సంపాదనను జమ చేసుకోవాలి. గవ్వల వెనుకపడి డబ్బులు వెంట వీటిని పోగొట్టుకోకూడదు. ఒక్క తండ్రిని సత్యంగా ప్రేమించాలి. ఒక్కరి సాంగత్యంలో ఉండాలి. వరదానము, బ్రాహ్మణ జీవితంలో సదా సంతోషము అనే ఔషధాన్ని తినే మరియు సంతోషాన్ని పంచే అదృష్టవంతులుగా కండి. ఈ ప్రపంచంలో బ్రాహ్మణులైన మీ వంటి అదృష్టవంతులు మరెవ్వరూ ఉండరు. ఎందుకంటే ఈ జీవితంలోని మీ అందరికీ బాప్దాద యొక్క హృదయ సింహాసనం లభిస్తుంది.
మీరు సదా సంతోషము అనే ఔషధాన్ని తింటారు మరియు సంతోషాన్ని పంచుతారు. ఈ సమయంలో మీరు నిశ్చింత చక్రవర్తులు. ఇటువంటి నిశ్చింత జీవితం మొత్తం కల్పంలో మరి ఏ ఇతర యుగంలోనూ లేదు. సత్యుగంలో నిశ్చింతగా ఉంటారు కానీ అక్కడ జ్ఞానం ఉండదు. ఇప్పుడు మీ జ్ఞానం ఉంది, అందుకే నా వంటి అదృష్టవంతులు మరెవ్వరూ లేరు అన్న మాట మనస్ఫూర్తిగా వెలువడుతుంది. స్లోగన్: సంగం యుగపు స్వరాజ్య అధికారులే భవిష్య విశ్వ రాజ్య అధికారులుగా అవుతారు. అవ్యక్త ఇషారా: సదా సంతుష్టంగా ఉంటూ అందరినీ సంతుష్టం చేసే సంతుష్ట మణిగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. సదా నిర్విఘ్న, సదా విఘ్న వినాశక్ మరియు సదా సంతుష్టంగా ఉంటూ సర్వులను సంతుష్టం చెయ్యటం అనే సర్టిఫికేట్ను సేవాధారీలు సదా తీసుకోవాలి. ఈ సర్టిఫికేట్ తీసుకోవడము అనగా సింహాసన అధికారిగా కావటం. సదా సంతుష్టంగా ఉంటూ సర్వులను సంతృప్తి చేయాలి అనే లక్ష్యాన్ని ఉంచుకోవాలి. ఓం శాంతి.